ఇక్కడ చూడండి, బిల్లు పాస్ అయింది, పబ్లిసిటీ మాత్రం లేదు. అసెంబ్లీలో ఆమోదం పొందిన నో సెలబ్రేషన్స్. అనుకూలంగా మలుచుకోలేకపోయిన కాంగ్రెస్. గ్రామ మండల స్థాయి కేడర్ నుంచి నో రెస్పాన్స్. రాజకీయంగా ఓన్ చేసుకోలేకపోయిన అంతర్మదనం. బహిరంగ సభ, రాహుల్ హాజరయ్యేలా పార్టీ ప్లాన్. నిజంగా ప్రజల్లో కూడా ఎక్కడా కూడా ఈ బీసీ బిల్లు పాస్ అయిపోయింది, ఇంకేముంది, బీసీలకు చట్టసభలో 42% రిజర్వేషన్ వచ్చేస్తుంది, జాబులో రిజర్వేషన్ వచ్చేస్తుంది, ఇక బీసీల భవిష్యత్తు మారబోతుందని ఎక్కడా కూడా జనంలో హ్యాపీనెస్ కనపడుతుంది మనకి. దాదాపుగా 160-170 కోట్లు ఖర్చు పెట్టి చేసింది కాంగ్రెస్ పార్టీ. ఇది దేశంలోనే ఎవరూ కూడా చేయని సాహసం చేసింది. అంటే కులగణన చేయటానికి ఎవరు సాహసం చేయట్లేదు దేశంలో. అలాంటిది ధైర్యంగా ముందుకెళ్ళింది, ధైర్యంగా అడుగేసింది, చేసింది. వ్రతం చేసినా ఫలితం దక్కలేదు అంటారు చూసారు, ఏదో అట్లా ఇంత చేసినా కూడా కాంగ్రెస్ పార్టీకి ఈ రిజల్ట్ కనపడుతుల్లా. జనాలు ఎవరూ కూడా అరే కాంగ్రెస్ పార్టీ మన బీసీల కోసం ఇంత చేసిందిరా, బీసీ రిజర్వేషన్ కోసం బిల్ చేసింది, బీసీ కులగణన చేసింది మన కాంగ్రెస్ పార్టీ అని ప్రజల్లో ఎక్కడా కూడా ఆనందం కానీ ఉత్సాహం కానీ కనపడుతుల్లా. దీనికి ప్రధాన కారణం ఏంటి? వీళ్ళు దీన్ని హైలైట్ చేసుకోలేకపోయారు, ప్రమోషన్ చేసుకోలేకపోయారు, బయట ఎక్కడ చెప్పలేకపోయారు, సభలు పెట్టలేకపోయారు. ఒక టైంలో అయితే అసలు సామాన్య ప్రజలే ఈ కులగణన ఎందుకు అవసరమా అని చెప్పే పరిస్థితి వచ్చింది.